మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి మన మంచి దేవుడు మరొక దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఆయన్ని ఆరాధించేటువంటి బిడ్డలుగా మనల్ని నడిపిస్తున్నందుకు దేవునికి నిజంగా వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి 119 కీర్తన 71వ వచనాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 71వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు కొరకు. మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు వందనాలు. మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభు. తప్పు చేసింది నేను, తలదించుకోవాల్సింది నేను. ఏ తప్పు చేయని మీరు నా పాపాన్ని పరిహరించడానికి తలదించుకున్న దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. నేను చేసిన పాపం నాకు మరణాన్ని తెస్తే ఆ మరణం మీరు పొంది శిక్ష నుంచి నన్ను తప్పించి, శాపాన్ని నుంచి నన్ను విడిపించి ఆశీర్వాదాన్ని నాకు ఇచ్చిన దేవుడు అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభు. అయ్యా, ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం ద్వారా నీ మాటలు ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి, అనుసరించి జీవించడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మనం కీర్తన 119 71వ వచనాన్ని చూస్తా ఉన్నాం. నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఈ మాటలు మనం గమనిస్తే విశ్వాసికి వచ్చే శ్రమలు ఎప్పుడు మేలుగా మారతాయో దావీదు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. దేవుని కట్టడలను నేర్చుకున్నప్పుడు శ్రమలు మేలుగా మారతాయి అని దావీదు తన అనుభవంలో నుంచి తెలియజేస్తున్నటువంటి సత్యం ఇది. మీరు అనొచ్చు, శ్రమలు సతాయిస్తాయని మాకు తెలుసు, శ్రమలు చంపుతాయని మాకు తెలుసు, కానీ శ్రమలు కూడా సహాయం చేస్తాయా అని. కానీ దేవుని వాక్యం ఇదే చెప్తా ఉంది. ఏమని అంటే, కట్టడలు నేర్చుకున్నప్పుడు శ్రమలు సహితం మేలుగా మారుతాయి, మార్చే దేవుడు ఉన్నాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది విశ్వాసం. దీన్నే విశ్వాసం అంటారు. శ్రమలు సహజంగా మనందరికీ తెలుసు సతాయిస్తాయని, ఆ శ్రమలు చంపుతాయని కూడా తెలుసు మనకి. అసలు మన బతకనియు, చంపి పడేస్తాయి. అది శ్రమల పట్ల మన అవగాహన. కానీ మనకు దేవుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడు. ఆయనకి అసాధ్యమైంది లేదు. అలాంటి దేవుడిని విశ్వసించి ఆయన కట్టడల్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడ్డప్పుడు శ్రమలు సైతం దేవుడు మేలుగా మారుస్తాడు, సహాయం చేసేవిగా మారుస్తాడు. శ్రమలే మనకు సహాయం చేసే విధంగా దేవుడు మారుస్తాడు అని
దావీదు తెలియజేస్తున్నటువంటి సత్యం ఇది. అంటే దావీదు జీవితం ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఇది. నిజంగా శ్రమల పట్ల లోకమంతా ఇదే అభిప్రాయం కలిగి ఉంటది. సతాయిస్తాయి, మమ్మల్ని చంపుతున్నాయి, ఇగో వాళ్ళు, వీళ్ళు, ఈ పరిస్థితులు, ఆ విషయాలు ఇలా జరిగాయి. ఇవన్నీ నన్ను బతకనీయట్లేదు. చస్తే మేలు అన్నట్టుగా ఉంటాయి శ్రమలు. కానీ ఆ శ్రమలు దేవుడు ఎందుకిస్తాడు మరి? అలా చంపేవి, అలా సతాయించేవి, ఆహ్, ఆహ్, జీవితాన్ని చేదుగా మార్చేటువంటి శ్రమల్ని దేవుడు ఎందుకిస్తాడు అంటే, ఆ శ్రమల్లో దేవుని కట్టడల వైపు మనం ఆహ్, నడిచి, ఆ నడకలో మనం దేవుని కట్టడల్ని విధేయత చూపిస్తూ అవి నేర్చుకోవడానికి ఇష్టపడితే, దేవుని కట్టడల్ని శ్రమల్లో ఎవరైతే నేర్చుకుంటా ఉంటారో, వాళ్ళకి ఆ శ్రమలు ఏం చేస్తాయంటే, ఆహ్, చంపటానికి బదులుగా అవి సహాయం చేస్తాయి. ఎలా సహాయం చేస్తాయంటే, ఆహ్, ఆహ్, మనం ఆహ్, శాపగ్ర శాపగ్రస్తమైనటువంటి ఆహ్, 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 శ్రమలు శాపానికి కాకుండా, శ్రమలు ఆశీర్వాదానికి నడిపిస్తాయి. అవే శ్రమలు. ఇది దావీదు తన జీవితంలో అనుభవించి రాసినటువంటి మాటలు. దేవుని కట్టడలు, దేవుని కట్టడలు మనల్ని దేవుని మార్గంలో నడవడానికి సహాయం చేసే ఆహ్, సాధనాలు. దేవుని కట్టడలు దేవుని యొక్క మార్గంలో నడవడానికి మనకు సహాయం చేసేటువంటి సాధనాలవి. దేవుని కట్టడ మన మన మనం శ్రమల్లో గనక శ్రమల వైపు కాకుండా దేవుని కట్టడల చొప్పున నా జీవితం ఉందా లేదా? ఎక్కడ దారి తప్పాను? ఎక్కడ నేను తొలగిపోయాను? అనేది మనం పరిశీలించుకున్నప్పుడు, అలా పరిశీలించుకుంటూ ఆ దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడ్డప్పుడు ఏం జరుగుద్దంటే, శ్రమలే మనకి సోపానాలుగా, మన ఆత్మీయ అభివృద్ధికి సోపానాలుగా మారతాయి. మన ఆశీర్వాదానికి కారకులుగా అవి దేవుడు మారుస్తాడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. నేను ఈ చెప్పబోయేటువంటి ఈ వర్తమానంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ముందే చెప్తాను. ఒకటి, శ్రమల్లో మన ప్రవర్తన తప్పకుండా దిద్దుకోవటానికే శ్రమలిస్తాడు దేవుడు, అనుమతిస్తాడు దేవుడు. మన ప్రవర్తన కట్టడలకు అనుగుణంగా లేనప్పుడు, కట్టడలకు అనుగుణంగా ఉండడానికి, అంటే సత్ప్రవర్తన కలిగి ఉండడానికి, స్వస్థ బుద్ధి కలిగి ఉండడానికే దేవుడు శ్రమల్ని మన జీవితంలో అనుమతిస్తాడు. ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలానే నా మార్గాలు, నా ఆలోచనలు, నా అభిప్రాయాలు చాలా సార్లు రైట్ అనిపిస్తాయి, కరెక్టే అనిపిస్తాయి. కానీ దేవుని వాక్యం అదే సత్యం. నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా అనుభవం కరెక్ట్ కాదు ఎప్పుడు. ఎప్పుడు కరెక్ట్ ఏందంటే దేవుని వాక్యం. అది సత్యం. అది ఎప్పుడు కరెక్టే. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా కరెక్ట్ అవుతదే గాని నా ఆలోచన, నా అభిప్రాయం ఎప్పుడు, నా అభిప్రాయాలు ఏమవుతాయంటే నా ఆలోచనలు తప్పుగానే ఉంటాయి. అందుకే దేవుని కట్టడలు నేను నేర్చుకోవటానికి నా ఆలోచనల్ని, నా అభిప్రాయాల్ని, నా నా అంతరంగాన్ని నేను మార్చుకోవడానికి నాకు ఉన్న ఒకే ఒక మార్గం ఏందంటే దేవుని వాక్యం, దేవుని కట్టడలు. అదే కట్టడలన్నా, ఆజ్ఞలన్నా, శాసనాలన్నా ఇవన్నీ ఏంటంటే దేవుని వాక్యమే. అవి ఎక్కువ ఆ పదాలు ఎక్కడొస్తాయంటే ఈ 119వ కీర్తనలో మనం చూస్తాం ఆ మాటల్ని. విధులు ఇలాంటివన్నీ దేవుని వాక్యమనే. సో దేవుని వాక్యం మనం నేర్చుకోవడానికే, ఆ నేర్చుకోవటం ఏం చెప్తుందంటే, నేర్చుకోవడం అనేది ఏం చూపిస్తుందంటే, నా మార్గాన్ని మార్చుకోవడాన్ని చూపిస్తుంది. నా ఆలోచనలు మార్చుకోవటం చూపిస్తుంది. నా అభిప్రాయాలను మార్చుకోవటం చూపిస్తా ఉంది. నా అంతరంగాన్ని మార్చుకోవడాన్ని తెలియజేస్తా ఉంది. మరి నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నా అంతరంగం మార్చబడటం వల్ల ఏం ఉపయోగం ఉంటదంటే, ఆశీర్వాదానికి నేను పాత్రుడినవుతాను. అప్పుడు శ్రమలు నాకు ఆత్మీయ సోపానాలుగా మారతాయి. నన్ను సంపూర్ణత వైపు నడిపిస్తాయి. శ్రమలే
నన్ను సంపూర్ణత వైపు నడిపిస్తాయి. ఇది దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. సామెతలు 30వ వచనం చూడండి. 20వ అధ్యాయం సామెతలు 30వ వచనం. 20, 30. గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి, నా అంతరంగంలో, నా కాదు, మన మన అంటే ప్రతి మానవుని అంతరంగంలో ఏముందంటే చెడు ఉంది. అంటే సహజంగా లోకంలో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఒక మాటలో చెప్పంటే కొడతారు కూడా. నా అంతరంగం చెడిపోయిందంటావు అంటే అని. కానీ విశ్వాసి మాత్రమే ఒప్పుకుంటాడు. ఎందుకంటే విశ్వాసికి మాత్రమే తెలుసుద్ది, నేను పాపం చేస్తున్నాను, నా ఆలోచనలు, నా అభిప్రాయాలు సరిగ్గా లేవు. దేవుని వాక్యం పక్కన ఉంటది కాబట్టి దాంతో పోల్చుకున్నప్పుడు నా ఆలోచనలు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాయో, నీచంగా ఉన్నాయో నాకు అర్థం అవుద్ది. లేకపోతే అర్థం కాదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటా, నా ఆలోచనలకే అనుకుంటా, నేను మంచోడ్నే అనుకుంటా. నేను ఎంత చెడిపోయానో వాక్యం పక్కన నన్ను నేను నిలబెట్టుకున్నప్పుడు నాకు అర్థం అవుతుంది. లేకపోతే అర్థం కాదు. అది విశ్వాసికి దొరికిన భాగ్యం అది. ఇక్కడ మనం చూస్తే గాయములు చేయు దెబ్బలు అంతరంగములో వచ్చి చెడుతరమును ఏం చేస్తాయంట? తొలగించును అని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఇందాక మనం చూసి ఆపరేషన్ చేసేటప్పుడు ఎందుకు చేస్తారు ఆపరేషన్ అంటే, ఏదైతే పాడైపోయిందో, చెడిపోయిందో, సరైంది కాదో దాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేస్తారు. అంతే కదండి ఆపరేషన్ చేసేది. ఆపరేషన్ ఎలా ఉంటుంది? శ్రమ, బాధ, నొప్పి, మనసు ఒప్పుకోదు ఆపరేషన్కి, భయం వేస్తుంది ఏమవుద్దో అని కదా. కానీ ఆపరేషన్ చేయటం వల్ల పేషెంట్ ఏమవుతాడు? ఆరోగ్యం పొందుతాడు, స్వస్థత పొందుతాడు, బలాన్ని పొందుతాడు, నూతన శక్తిని పొందుతాడు. ఏది? ఆపరేషన్ వల్ల. ఒకవేళ చేయకపోతే కృంగిపోతాడు, నష్టపోతాడు, నీరసపడిపోతాడు, జీవితాన్ని జీవించలేడు, ఆస్వాదించలేడు కదా. తన పనులు తాను చేసుకోలేడు, ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. చాలా జీవితంలాగా ఉండదు. అలానే గాయములు అంటే దేవుడు అనుమతించే ఈ శ్రమలనే గాయాలు, సమస్యలనే గాయాలు ఏం చేస్తాయంటే అంతరంగంలోకి చొచ్చుకుపోతాయంట. చొచ్చుకుపోయి ఏం చేస్తాయంటే చెడుతనాన్ని ఏం చేస్తాయంట? తొలగించును అనే మాట. నిజంగా ఎంత అద్భుతమైన మాట ఇది! ఎంత మరి అనుభవంతో ఈ సామెతలు ఆయన రాశాడు. ఎంత అనుభవంతో రాశాడు! నిజంగా అద్భుతం ఇది. అంటే నా లోపల ఉన్న అభిప్రాయాలు కొన్నిసార్లు ఇది కరెక్ట్ అనుకుంటా నేను. 100 మంది చెప్పిన, 1000 మంది చెప్పిన విన్నాం, అదే కరెక్ట్ అనుకుంటా. కానీ గాయాలు ఏం చేస్తాయంటే కాదు అని, అది కరెక్ట్ కాదు, దేవుని వాక్యాలు ఇలా చెప్తుంది అని నేర్పిస్తాయి. ఇప్పుడు మనందరం అండి, మన మంచోడు అంటే బాగుంటుందా మనకి, చెడ్డోళ్ళు అంటే బాగుంటుందా మనకి? మన అభిప్రాయం ఏంటంటే మంచోళ్ళే అనాలని. అవునా కాదండి? కానీ బైబిల్ ఒక్కటే ఏం చెప్పుద్దంటే నువ్వు చెడ్డోడివి అని చెప్పుద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలా? నా అభిప్రాయం నేనేం చేయాలా? మార్చుకోవాలి. నా ఆలోచనలు నేనేం చేయాలా? మార్చుకోవాలి. మార్చుకుంటే నేను స్వస్థత పొందుతాను. మార్చుకుంటే నేను ఆశీర్వాదం పొందుతాను. మార్చుకోకపోతే దెబ్బ మీద దెబ్బ తింటాను, ఇంకా పతనం అవుతాను నేను. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు సపోజ్ నేను ఇంటికాడ నుంచి ఇక్కడికి వచ్చాను బండి మీద. ఒకవేళ స్పీడ్గా నడపడం నాకు అలవాటు అనుకోండి, స్పీడ్గా రావడం అలవాటు అయితే, సపోజ్ ఆ స్పీడ్గా నడిపేటప్పుడు ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగింది, అవతల వాడు దెబ్బతిన్నాడు నా వల్ల. నేను నిజంగా విశ్వాసినైతే నాకేమనిపిస్తుంది అంటే, ఇలా స్పీడ్గా నడవడం వల్ల ఎదుటి వాళ్ళు దెబ్బతిన్నారు, కొంత అవమానం జరిగింది, ఇక్కడ రకరకాల సంభాషణలు వచ్చాయి, దేవుని నామం నేను స్పీడ్గా నడవడం వల్ల అవమానం జరుగుతుంది, కాబట్టి ఈసారి నేనేం చేస్తాను? జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా నడపాలో అంత జాగ్రత్తగా నడుపుతాను. స్పీడ్ని ఏం చేస్తాను? తగ్గించుకుంటాను. ఇది విశ్వాసిగా నేను చేయాల్సిన పని. అలానే మనం కోపం విషయంలో, మన మాటల విషయంలో, మన ఇతరుల పట్ల మనకున్న ఆలోచనల విషయంలో, మన సంబంధాల విషయంలో
కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాల విషయంలో, ఇతరుల పట్ల మనకున్న వైఖరి విషయంలో దేవుని వాక్యం పక్కన పెట్టుకొని, మన అభిప్రాయాల్ని, మన ఆలోచనల్ని, మన అంతరంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ అలా మార్చుకోకపోతే ఏమవుద్దంటే, దెబ్బ మీద దెబ్బ, గాయం మీద గాయం నువ్వే చేసుకుంటావు. నాకే పడుతుంటది. అవునా? అంటే దెబ్బ పడినప్పుడల్లా ఏం చెప్పుద్దంటే, మార్చుకో అని గుర్తనమాట. మార్చుకో అని. నేను మార్చుకోకపోతే ఏమవుతది? పడతనే ఉంటది. నేనేమనుకుంటా అంటే చాలా సార్లు వీళ్ళ వల్లనే ఆళ్ళు చెడ్డోళ్ళు, అందుకు నాకు శ్రమొస్తుందనుకుంటాం. కానీ దేవుడేమంటాడు? నువ్వు మారు అంటాడు. ఇప్పుడు యోసేపుకి ఎక్కువ దెబ్బలు పడ్డాయా? వాళ్ళ అన్నలకి ఎక్కువ దెబ్బలు పడ్డాయా? ఎందుకని? ఈయన ఆశీర్వాదంకి కారకుడు కావాలి. ఈయన ద్వారా ఆశీర్వాదాలు ప్రవహించాలి. ఐగుప్తు, చుట్టుపక్కల దేశాలు, అన్నలు, కుటుంబం వీళ్ళందరూ ఈయన ద్వారా పోషింపబడాలి. ఇంత ఆశీర్వాదానికి దేవుడు హెచ్చించాలంటే ఇతనికేం కావాలా? దెబ్బలు పడాలి. దెబ్బలు పడాలి. మనకి దేవుని యొక్క ప్రణాళిక మనకి పూర్తిగా తెలియదు మనకి. మనం చాలా పరిమితమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళం. అయితే దేవుని వాక్యానికి లోబడడం ద్వారా యోసేపు ఆ దెబ్బల్ని ఇష్టపడ్డాడు. పడినాయి దెబ్బలు. ఈవెన్ పౌలు కూడా కొడుతుంటే, తిరస్కరిస్తుంటే, కొరడా దెబ్బలు కొడుతుంటే, కర్రలతో కొడతా ఉంటే, చెరసాల్లో బంధిస్తే, సంకెళ్ళు బిగిస్తే, శ్రమలొస్తే ఏమని చేశాడు? కొట్టండి. తన్ని నా దేవుడు ఆ ఇప్పటి కాలపు శ్రమలు పొందబోయే మహిమ ముందు ఎన్నదగినవి. దెబ్బ పడింది. అబ్బా! అని అనిపిస్తుంది. ఇది ఎన్నదగింది కాదు. ఇక్కడిచ్చే మహిమ ముందు. దే తన అభిప్రాయాలను ఎలా అసలు హింసకుడు, దూషకుడు, హానికరుడు. తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, ఆ అంతరంగాన్ని ఏం చేశాడు? మార్చుకున్నాడు. మార్చుకున్నాడు. ఏవండీ పౌలు లాంటి హింసకుడు, దూషకుడు, హానికరుడు మార్చుకుంటే, మరి అంతటి వాడే మార్చుకోగలిగే ఆ హింసని, దోషాన్ని వాటన్నిటిని మార్చుకోవడానికి ఆయన ఇష్టపడితే, మరి అంత దోషకులం, అంత హింసకులం మనం కాదు. ఎందుకు కాదు అన్నానంటే, ఆయన సంఘాన్ని ఆయన హింసించినంత ఇంకెవడు హింసించలా. అంత హింసించడానికి అసలు క్రైస్తవ్యం భూమి మీద లేకుండా చేయాలని ప్రతిజ్ఞ పూనాడు. నేనున్నంత కాలం భూమి మీద క్రైస్తవ్యం తుడిచిపెట్టాలని బయలుదేరాడు. అలాంటి వాడు తన ఆలోచనల్ని, అభిప్రాయాన్ని, అంతరంగాన్ని మార్చుకున్నాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. చూడండి అపోస్తుల కార్యాలు 22:11. 22:11. ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఇక్కడ 2 మాటలండి. ఆయన ఆయన దమస్కు బయలుదేరాడు. మహా ఉగ్రుడై బయలుదేరాడు. ఎంత ఉగ్రుడై అంటే యెరూషలేములో ఇలా చేస్తా ఉంటే దమస్కోళ్ళకి బుద్ధి లేదా? బుద్ధి తెచ్చుకోవద్దాళ్ళు. యెరూషలేములో మొత్తం పారిపోయేటట్టు చేశా. మొత్తాన్ని ఎల్లగొట్టాను. ఉన్నవాడిని చంపేశాను. చెరసాల్లో పెట్టాను. దమస్కులో వాళ్ళకి బుద్ధి లేదు. చెప్తా వాళ్ళ పని అని బయలుదేరాడు. చెప్తాను వాళ్ళ పని అని. బాగా ఉగ్రుడై ఒక గుంపునేసుకొని బయలుదేరాడు. ఇక వాళ్ళ సంగతి చూస్తానని బయలుదేరితే దమస్కులో వాళ్ళు చాలా మంది వణికిపోయి ఉంటారు. కానీ మార్గంలో దేవుని యొక్క వెలుగు ప్రత్యక్షత వచ్చింది. దెబ్బ కింద పడిపోయాడు. కళ్ళు కనపడదు. కళ్ళు కనపడిపోయేసరికి అతన్ని ఇతరులు నడిపించాల్సి వచ్చింది. దెబ్బ కొట్టాడు దేవుడు. ఆ దెబ్బకి ప్రభువా నేనేం చేయాలి? నేనేం చేయాలి? దమస్కుకు చెప్తా అక్కడ అన్నాడు దేవుడు. అంతేనండి. ఆ ఒక్క మాటే. ఆ ఒక్క దెబ్బకి ఇంక మళ్ళీ దెబ్బ తినలా దేవుడి వల్ల. ఇంక దేవుని వల్ల దెబ్బ తినలే. ఇంక మనుషుల వల్లే తిన్నాడు తప్ప దేవుని వల్ల దేవుడు ఒక్క దెబ్బ కొట్టాడు, శ్రమిచ్చాడు. ఆ శ్రమకి తన అభిప్రాయాలు, అంతరంగం, ఆలోచనలు సమస్తం సమూలంగా మార్చుకొని దేవుని కట్టడలో నేర్చుకోవటం మొదలుపెట్టాడు పౌలు. ఎలా వాడుకున్నాడు దేవుడు? ఎలా వాడుకున్నాడంటే ఈరోజు మనం సంఘం గురించి, విశ్వాసుల గురించి, విశ్వాస జీవితం గురించి అసలు ఆత్మీయ విషయాలు నేర్చుకోగలుగుతున్నామంటే పౌలుకి ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చి
పత్రికలు రాయించాడండి. ఆ పత్రికలు రాకపోతే సంఘం అనేది మనకు అర్థమయ్యేది కాదు. ఇప్పటికి కూడా దేవుడు అంతగా వాడుకున్నాడు పౌలుని. అసలు ఒక మనిషి ఇంత పరిచర్య చేయగలడా అన్నంత పరిచర్య పౌలు ద్వారా దేవుడు చేయించాడు. మరి అంత ఆశీర్వాదానికి ఒక శాపగ్రస్తుడిని అలా చేయగలిగాడంటే, గాయములు చేయు దెబ్బలు ఏం చేసినాయంట? అంతరంగంలో చొచ్చి చెడుతనాన్ని తొలగించినాయి. చెడుతనం తొలగిపోయింది. ఆ! దేవుని తనం అంటే దైవత్వం, దేవుని యొక్క గుణ లక్షణాలు వచ్చి చేరాయి. ఇక దేవుని బిడ్డగా పని ప్రారంభించాడు. దేవుడు వాడుకున్నాడు. అందుకే ఎన్నో ఆశీర్వాదకరమైన మాట. ఒక్కొక్క మాట చదువుతా ఉంటే ఇప్పటికి ఆ తెలుగులో కొన్ని అర్థం కావండి అసలు. అప్పుడు 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఉపయోగించిన పదాలు ఇప్పటికి కొన్ని అర్థం కావు. చాలా లోతైనటువంటి పదాలు ఉపయోగించేలా దేవుడు చేశాడు. ఎంత చక్కగా రాశాడండి వాక్యాన్ని. కారణం ఏందంటే గాయాలు, శ్రమలు. అందుకే మనం శ్రమల పట్ల, మనకయ్యే గాయాల పట్ల, మనకు పడే దెబ్బల పట్ల మన మన ఆలోచనలు కాదు, మన అభిప్రాయాలు కాదు, మన ఇష్టాలు కాదు. ఏం చూడాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ పరిస్థితి ఉంది, ఈ శ్రమ వచ్చింది, దీనికి దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? అది ఆలోచించినప్పుడు మన మార్గాలు మార్చుకుంటాం, దేవుని మార్గంలోకి వస్తాం. మన అభిప్రాయాలు మార్చుకుంటాం, దేవుని కట్టడలు, వాక్యాన్ని నేర్చుకుంటాం, అనేకులకి ఆశ్చర్యకరంగా మారతాం అని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసులే కొందరు ఊరికే తొందరపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది అస్సలు తొందరపడరు. రెండు డేంజరే. అస్సలు తొందర ఉండదు. అవతలోడు సత్తనాడు అంటే అట్నా అంటారు. అరే సత్తనాడు బాబు అంటే సరే సరే అంటారు. అస్సలు తొందర ఉండదు. కొంతమందికి ప్రతి తొందరే, ప్రతి దానికి తొందరే. ఉదయాన్నే లేవటం, ఇంకా టిఫిన్ కాలేదా అంటాడు. ఏమండి లేవగానే అవుద్దా? ఏం చేయొద్దు అక్కడ. అసలు ప్రతిదీ తొందరే కొంతమందికి. అట్లానే కొంతమందికి ఇతరుల్లో తప్పులు వెతుకుతారు, తనలో ఏమీ లేనట్టు. అసలు పొద్దున్న లెగితే వాళ్ళు చూసే దృష్టి అంతా నా అంతరంగంలో ఏముంది, ప్రభువుకి అయిష్టమైంది అనేది ఇటు చూసుకోకుండా ఏం చేస్తారు, ఇటు చూస్తుంటారు, తప్పులు వెతుకుతుంటారు. అది కరెక్ట్ అనుకుంటారు, పైగా దానికి ఓ వాక్యాన్ని జోడిస్తారు, తప్పులు వెతుకుతా ఉంటారు. ఇంకొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఎదుటివాడు ప్రశ్నిస్తాడు కానీ తను తాను ప్రశ్నించుకోడు. అది చాలా డేంజరు. ఎదుటివాళ్ళని అడగడానికి మాత్రం ఒంటికాల మీద వస్తారు, తన్ను తాను అడుక్కోడు. నువ్వు అలా ఉండడం మంచిదేనా అని తనకు ఒక ప్రశ్న వేసుకోడు. ఇతరులు మాత్రం ప్రశ్నిస్తుంటారు. కొంతమంది ఇతరులని చులకనగా మాట్లాడతారు, తేలిగ్గా మాట్లాడతారు. అంటే వాళ్ళ సామాజిక స్థితి నుంచి బట్టి తేలిగ్గా మాట్లాడతారు. అది మంచిది కాదు, అది పాపం, అది పాపం. తర్వాత కొంతమంది అస్సలు పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు. కొంతమంది సంఘం అంటే క్రీస్తు శరీరం, పట్టించుకోకపోతే ఎట్టండి? ఒకళ్ళని పట్టించుకోకపోతే ఎట్లా? పట్టించుకోవాలి. దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఎంతవరకు పట్టించుకోవాలో అంతవరకు పట్టించుకోవాలి. అది. ఇంకొంతమంది మరీ ఓవర్ చేస్తారు. అది కూడా కరెక్ట్ కాదు. మరీ ఓవర్. తర్వాత ఇలా రకరకాల మన ఆలోచనలు ఉంటాయి, రకరకాల ప్రవర్తనలు కలిగి ఉంటాం మనం. అయితే వీటన్నిటికీ ఒక సరైన కొలత ఏంటంటే, కొలమానం ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం ఇన్ని రకాలైనటువంటి విభిన్నమైనటువంటి ప్రవర్తనలు కలిగిన మనకి ఒకే ఒక కొలమానం దేవుని వాక్యం. ఆ దేవుని సత్యం దగ్గర మనందరం ఏం చేయాలంటే ఆ కట్టడలు నేర్చుకోవాలి. ఆ కట్టడలు నువ్వు నేర్చుకోవట్లేదు అంటే ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? యోసేపు నిజంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాళ్ళలో దగ్గర ఏ లోపం లేని వాళ్ళలో ఇద్దరు చెప్తాం, దానియేలు, యోసేపు అని. కానీ యోసేపుకి ఎన్ని కష్టాలు వచ్చినాయో, దానియేలుకి కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయో మనకు తెలుసు. ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు వచ్చిన వాళ్ళకి. మరి వాళ్ళకే ఆ శ్రమల గుండా దేవుడు నేర్పాల్సినవి నేర్పితే వాళ్ళు ఎంత దేవుని సాధనాలుగా వాడబడ్డారో మనం ఇప్పటికీ వాళ్ళ జీవితాల్ని మాదిరిగా తీసుకొని
జీవించడానికి దేవుడు ఉంచాడు వాళ్ళు. మరి మన జీవితాలు లోకానికి వెలుగుగా ఉండాలంటే, అనేక మందికి మాదిరిగా ఉండాలంటే, వచ్చే తరానికి ఒక మాదిరిని మనం మన జీవితం ద్వారా చూపించాలంటే, మరి మనం ఎంతగా వాక్యాన్ని, ఆ కట్టడలు నేర్చుకోవాలి. ఆ వాక్యానుసారంగా జీవించాలి అనేది మనం ఆలోచించాలి. అందుకే మనకిప్పటికే కొన్ని అభిప్రాయాలున్నాయి. కొన్ని ఆలోచనలున్నాయి. నేనింతే అంటాం కొన్నిసార్లు. మా హెడ్ మాస్టర్‌ని మేము గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు. అంటే ఆహ్, చెప్పపోతే ఆయన ఒకసారి అడిగాడు. "ఏందయ్యా నా పక్కన స్కూల్ హెడ్ మాస్టర్‌కి ఆయనకి చెబుతారు మీరు గుడ్ మార్నింగ్ నాకెందుకు చెప్పరు" అన్నాడు. అంటే "సార్ మరి మీ మొఖం ఏమో ఇట్ట పెట్టుకుంటున్నారు పెట్టుకుంటున్నారు. కొద్దిగా మొహం మార్చుకుంటే మేము ప్లీజింగ్‌గా పెడితే నమస్కారం చెబుతాం" అన్నాం. అంటే "నా మొహం ఇంతే" అన్నాడు. అయితే మేము పెట్టం అంతే అన్నాం. అటు కాదండి ఎదుటోడిని గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి వాడు ఉరుములు చూస్తుంటే ఏం పెడతాం? కదా! సరే ఇక్కడ మనం అభిప్రాయాలు ఏం చేయాలంటే మార్చుకోవాలి. నేను మారను అనకూడదు. మనం మారాలి. మనం మారాలి. ఆయన మారడు. మన దేవుడు మారడు. ఆయన వాక్యం మారదు. అది సత్యం. అది సత్యం. మనం మారాలి. అందుకే నేనింతే అనబాకండి. మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మారడానికి ప్రయత్నం చేద్దాం. అది వాక్యానుసారంగా. అప్పుడు గాయములు చేయు దెబ్బలు ఏమవుతాయి? అంతరంగంలోచొచ్చి చెడుతనాన్ని ఆ! ఇప్పుడు ఇంట్లో సమాధానం లేదు. అది చెడుతనం. ఇంట్లో శాంతి లేదు. అది చెడుతనం. ఇంట్లో ఆహ్, దైవికమైన వాతావరణం లేదు. అది చెడుతనం. ఆ చెడుతనం తొలగించబడాలి అంటే ఏం చేయాలా? కట్టడలకి మనం లోబడాలి. కట్టడలు నేర్చుకోవాలి. వాక్యం ఏం చెప్తుంది? ప్రభువా ఇగో ఈ సమాధానం లేదు. ఇదిగో ప్రభువా శాంతి లేదు. దైవికమైన వాతావరణం లేదు. మంచి ఫెలోషిప్ లేదు మాకు ఇంట్లోనే, సంఘంలోనే. కనుక నేను ఏం మారాలి? నాకు నేర్పించయ్యా అంటే దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. తప్పకుండా నేర్పిస్తాడు. తప్పకుండా సహాయం చేస్తాడు దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అన్నాడు, "నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము" అంటే ఇంత కూడా తోసేయడండి. ఇంత కూడా. అది దేవుని వాక్యం చెప్తా ఉంది. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం. ఆ! ఏం చెప్పారంటండి వాళ్ళు? ఇది దైవశక్తి అని ఫరోతో ఫరో దగ్గరున్న కొంతమంది చెప్పారు. అయితే ఆ! ఏమైందంట? ఆ! కఠినమాయను. అతడు ఇక్కడేం చూస్తామంటే కొంతమంది ఎన్ని దెబ్బలు పడ్డా, ఎన్ని గాయాలు తగిలినా, ఎన్ని శ్రమలొచ్చినా మారరు, మార్చుకోరు. నిజం. కొంతమంది అంతే. వాళ్ళకి ఉదాహరణ ఎవరంటే ఈ ఫరో. ఎన్ని దెబ్బలు పడ్డాయండి ఈయనకి? దేవుడు 10 గట్టి దెబ్బలు కొట్టాడు. మామూలు దెబ్బలు కాదు. 10 చెప్పి మరి ఇగో 2 రోజులకి, లేదా 3 రోజులకి, లేదా వారం తర్వాత ఇగో ఇలా జరగబోతుంది. ఈ దెబ్బ నీకు తగులుద్ది అనంటే, ఆహా! అన్నాడు. దుమ్ము పేలవుతది అన్నాడు మోషే. ఆహా! అట్లానా సరే చూద్దాంలే అన్నాడు. సరే అన్న రోజు వచ్చాడు. మళ్ళీ మోషే, అహరోన్‌లొచ్చారు. ఆ అహరోను ఆ దుమ్ము తీసుకున్నాడు. ఆ ధూళిని గాలిలో ఎట్టేసేసాలి ఏదోకే. ఫరో మొదలుకొని ఆ ఐగుప్తు దేశమంతా పేలైపోయింది. ఎక్కడ పడితే అక్కడ పేలు. పడగదుల్లో, వంటింట్లో అన్నీ ఇక ఒంటి మీద పేలైపోయింది. ఏమండి ఒళ్ళంతా ఎక్కడ చూసినా పేలైతే ఒళ్ళు జలదరించి అంత భయమేస్తది గదా! అసహ్యమేస్తది. అలాంటిది మరి అతను ఎంత ఎలా ఎలా ఆ హృదయం ఎలాంటిదనుకోవాలో నాకర్థం కావట్లేదు. ఏం చేశాడంటే ఆళ్ళు "అరేయ్! రండి" అని చెప్పి వాళ్ళని పిలిచి "మీరు కూడా చేయండిరా" అన్నాడంట. వాళ్ళు ప్రయత్నం చేశారు. రకరకాల ప్రయత్నం చేసి వాళ్ళ వల్ల కాల. ఆళ్ళన్నారు ఆ ప్రయత్నం చేసి వల్ల కానోళ్ళు, "ఇది మా వల్ల కావట్లేదు. ఇది మనుషుల వల్ల అయ్యేది కాదు. ఇది దేవుని శక్తి. ఆ మోషే, అహరోన్ల ద్వారా జరిగింది దైవ శక్తి అది. నువ్వు గుర్తించు" అన్నారు. వీడు విన్నాడు గాని, ఫరో విన్నాడు గాని, హృదయాన్ని ఏం చేశాడంట? కఠినపరుచుకున్నాడు. అది అక్కడ రాయబడి ఉంది. కళ్ళతో చూసి, చెవులతో వాళ్ళ మాటలు వింటున్నాడు.
కళ్ళతో ఆ దృశ్యాన్ని కొద్ది టైం తర్వాత, అంటే కొన్ని రోజుల తర్వాత చూస్తున్నాడు. అది అనుభవిస్తున్నాడు. తన జీవితంలో తను అనుభవిస్తున్నాడు, తన ప్రజలు అనుభవిస్తున్నారు. ఈ ఈ దేవుడు తీసుకొచ్చేటువంటి ఆ దెబ్బలన్నీ, ఆ శ్రమలన్నీ ఇశ్రాయేలుకి రాట్లా. ఎవరికొస్తున్నాయి? ఐగుప్తీయులకే వస్తున్నాయి. వాళ్ళు బాగానే ఉన్నారు. పేలు ఆ బోర్డర్ వరకు బాగా ఉంటున్నాయి. ఆ బోర్డర్ దాటి, గీత దాటి పోవట్ల ఆ ఇశ్రాయేలు. ఇది కళ్ళతో చూస్తున్నాడు. చెవులారా వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాడు. వాళ్ళ ఆహాకారాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్ని చూస్తానే ఉన్నాడు. హృదయాన్ని మాత్రం దెబ్బ మీద దెబ్బ పడుతున్నా వినలేదండి. కట్టిపరుచుకున్నాడు. అంటే ఫరో దేనికి సిద్ధమయ్యాడంటే, దెబ్బలమ్మట దెబ్బలకి చివరికి తన జీవితం మీదనే, అంటే ప్రాణం మీదనే దెబ్బ పడేలా చేసుకున్నాడు. ఆ ఎర్ర సముద్రంలో, ఆ చీలిన సముద్రం మళ్ళా ఒకటైంది. తరిమాడు కదా ఇశ్రాయేల్. నశించిపోయే వరకు, నాశనం అయ్యే వరకు ఆ దెబ్బలు పడిన మాట వినలేదండి. కట్టడలు నేర్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయి బైబిల్‌లో అంటే, ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టం, ఒక ఇబ్బంది, ఒక వేదన, ఒక నొప్పి మనకు కలిగినప్పుడు వెంటనే వాక్యాన్ని ఆలోచించాలి. దేవుని వైపు చూడాలి. ప్రభువా, ఎవరన్నా నన్ను ఊరక దారిలో పోతుంటే తిట్టారు, లేదా ఏదన్నా అన్నారు, లేదా ఎదురు రాయి తగిలింది, లేదా ఏదో జరిగింది. వెంటనే ప్రభువా, నీకు అవిధేయత ఎక్కడ చూపించానో నాకు సహాయం చేయి. నేను ఒప్పుకుంటాను. నేను దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. ఒకవేళ గుర్తొస్తే క్షమించమని అడుగు. దేవుడిని అడుగు. దేవుని దగ్గర పశ్చాత్తాపడు నిజంగా. అలా చేయను ప్రభువా, నా అభిప్రాయాన్ని మార్చుకుంటా, నా ఆలోచన మార్చుకుంటా, నా మార్గాన్ని మార్చుకుంటా, నా అంతరంగాన్ని మార్చుకుంటాను, నాకు సహాయం చేయి ప్రభువా అంటే దేవుడు ఏమంటాడండి? ఆశీర్వాదానికి పాత్రుడిగా నిన్ను చేస్తాడు అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఆ మొదటి పేతురు 4 అధ్యాయం 19వ వచనం. మొదటి పేతురు 4 అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేయాలంట? మనం ఆరాధనలో చూసా, ఆయన అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకున్నాడు. నిజానికి అప్పగింపబడింది మనం. పాపానికి అమ్ముకుంది మనం. దాని చేతిలో అప్పగించుకుంది మనం. మరణం చేతిలో, శాపం చేతిలో, అపవాది చేతిలో గిలగిలలాడుతుంది మనం. అయితే మనల్ని విడిపించడానికి ఆ చేతుల్లో నుంచి మనల్ని విడిపించి ఆ మరణానికి, ఆ శాపానికి తన్ను తాను దేవుడు అప్పగించుకున్నాడు. ఇక్కడ దేవుడు ఏమంటామనంటే, మీకు బదులు నేను అప్పగించుకునే ఆ శాపాన్ని, మరణాన్ని పొందాను. ఇప్పుడు మీరేం చేయాలా? ఒకదానికి అప్పగించుకోండి. దేనికి? అదివరకు మరణానికి, శాపానికి, అపవాదికి అప్పగించుకున్నారు కదా. ఇప్పుడు దానికి కాదు. దేనికంట? సత్ప్రవర్తన కలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను, ఎప్పుడు బాధ అనుభవిస్తా ఉంటే, ఏదన్నా బాధ వచ్చింది, ఏదన్నా కష్టం వచ్చింది, ఏదన్నా ఇబ్బంది వచ్చింది, గాయం తగిలింది, దెబ్బ తగిలింది, ఏం చేయాలా? ప్రభువుకి అప్పగించుకోవాలి. ప్రభువుకి అప్పగించుకొని, ప్రభువా, సత్ప్రవర్తన కలిగి జీవిస్తాను అని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన ప్రవర్తనని మార్చుకోవాలి. ఇది దేవుని వాక్యం మనకి నేర్పుతా ఉంది. దేవుడే తన చిత్త ప్రకారం తన బిడ్డలకి శ్రమలను అనుమతిస్తాడు. ఆయన అనుమతించినప్పుడు అవి మనుషుల ద్వారా అయినా కావచ్చు, పరిస్థితుల ద్వారా అయినా కావచ్చు. ఎలాగైనా సరే దేవుడు అలా అనుమతించినప్పుడు నేను నా సృష్టికర్తకు నన్ను నేను అప్పగించుకొని, ప్రభువా, సత్ప్రవర్తన కలిగి జీవించడానికి నాకు సహాయం చేయి. ఎక్కడ సత్ప్రవర్తన లేదో, చెడు ప్రవర్తన ఉందో, ఆ చెడుని తొలగించుకునే ఆ ఆలోచన, ఆ బలం నాకివ్వు అని దేవుడిని మాటికి అడగటం మంచిది. చెడు తొలగించబడితే సత్ప్రవర్తన గలవారై ఉంటాం. దేవుని చేతికి అప్పగించుకుంటాం. దేవుని చేతిలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుద్దండి? ఎలాంటి అపాయం, ఆపద, గాయం, దెబ్బ మన మీద పడుద్దా? పడదు. దేవుని చేతుల్లోకి వెళ్తే ఏముంది?
భద్రత ఉంది, కాపుదల ఉంది. నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. దేవుని చిత్త ప్రకారం మనకొచ్చే శ్రమల్లో విశ్వాసి బాగా ఆలోచించాల్సిందే. సత్ప్రవర్తన కలిగి ఉన్నానా లేదా అని. అది సరిజేసుకోవాలి. అది చక్కదిద్దుకోవాలి. ఎందుకు అంటే మనం నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనకు కష్టం వస్తే వదిలేసే దేవుడు కాదు. మనకు శ్రమ వస్తే విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు సమస్య వస్తే దూరం అయ్యే దేవుడు కాదు. కొన్నిసార్లు నా కుటుంబం కూడా అలా కావచ్చేమో. నిజం. కొన్నిసార్లు సొంత కుటుంబం గూడా అలా దూరం కావచ్చేమో గానీ, ఈ దేవుడు దూరం కాడు. నసరాపేటలో ఒకాయనకి ఒక వింతైన జబ్బొచ్చింది. ఆ జబ్బుకి ఏం జేయాలి అంటే, ఆహ్, తనకి ఊపిరివ్వాలి. అంటే గాలిని లోపలికి పంపించాలి. డాక్టర్ ఒక ట్యూబేసి కిత్తి పెట్టాడు. దాన్ని ఒత్తుతా ఉండాలి. ఆయన ఒత్తడం ఒక్క 10 నిమిషాలు ఆపితే చచ్చిపోతాడు. అందుకని ఇంట్లో వాళ్ళు డ్యూటీలేసుకొని ఒత్తుతా ఉన్నారు దాన్ని. ఎన్ని రోజులు ఒత్తుతారు చెప్పండి? ఒత్తుతానే ఉండాల. దాన్నట్ట ఒత్తి వదులుతా ఉండాలి. ఒత్తి వదులుతా ఉండాలి. అప్పుడే ఆయన బతుకుతాడు. ఆయన చెప్పిన సాక్ష్యమే చెబుతున్నా నేను. ఆ ఒత్తిచ్చుకుని ఆయన చెప్పిన సాక్ష్యం ఇది. పిల్లలు, తల్లి, భార్య అన్నమాట. అట్లా ఒత్తుతా ఉన్నారన్నమాట. మరి వాళ్ళకి అవసరాలుండవా? బాత్రూమ్‌కెళ్ళాలా? తినాలా? స్నానాలు జేయాలా? బయట అన్నీ తెచ్చుకోవాలా? డ్యూటీలేసుకునేవాళ్ళంట. నిజంగా అంత బాధలో గూడా ఆయన సాక్ష్యం ఎంత బాగా చెప్పాడంటే, నాకు అసలు అర్థం కాలేదండి. అట్లా కూడా దేవుడిని ఇంత ఆ పరిస్థితిలో కూడా దేవుడిని అట్లా స్తుతించొచ్చా? ఆరాధించొచ్చా? సాక్ష్యం చెప్పొచ్చా అనిపించింది. దేవుడిని ఆయన మహిమపరుస్తున్నాడు. అసలు ఇంత ప్రేమ దేవుడు నా కుటుంబం ద్వారా ఆయన ప్రేమ నా కళ్ళ ముందు పెట్టాడు అని చెప్తున్నాడండి ఆయన. మనం శ్రమొత్తే ఏం చేస్తాం? "యేసుకో ప్రభువా ఎందుకిది" అంటాం. ఎందుకయ్యా ఈ బతుకెందుకు అనవసరంగా నువ్వు ఎందుకు ఊరక సినిమా చూసినట్టు చూస్తావు నన్ను? తీసిపో. ఇది చేసే బదులు తీసిపో అంటాం. ఆయన అట్టంటలా. దేవుని ప్రేమ నా నా కుటుంబం సభ్యుల ద్వారా నువ్వు నాకు కళ్ళకి కనిపిస్తుంది కనిపించేటోళ్ళు అసలు నీ ప్రేమను నేను చూస్తున్నాను ప్రభువా అని సాక్ష్యం చెప్పాడాయన. అవును గదండీ! నిద్ర రాదండి వాళ్ళకి? నిద్రొచ్చుద్దా లేదండి ఇంట్లో వాళ్ళకి పోవాలా లేదా? డ్యూటీలేసుకున్నారంట 3 గంటలు. 3 గంటలకు ఒకళ్ళు అటు నిద్రపోవటం, లేవటం మళ్ళీ వస్తా ఉంటారు. కానీ ఆ కుటుంబాన్ని దేవుడు పోషిస్తున్నాడండి విచిత్రంగా. పోషిస్తా ఉన్నాడు చక్కగా. ఆయన సాక్ష్యం చెబితే నాకు చాలా ఆశ్చర్యమేసింది. అందుకని ఈ దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకే ఎంత శ్రమొచ్చినా, ఎంత బాధొచ్చినా ఇశ్రాయేలులాగా ఆ! సమాధులు లేవా? చచ్చిపోతే బాగుండు అనొద్దు. అనొద్దు. ఇంట్లో కొన్ని సార్లు విసుగొచ్చుద్ది. సంఘంలో కొన్ని సార్లు కొంత సమస్యొస్తది. లేదా కొంత ఇబ్బందొస్తది. కొంత కష్టమొస్తది. కొంత నొప్పొస్తది. అంత మాత్రం చేత ఏది పడితే అది మాట్లాడకూడదు. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. మన దేవుడు అలా మాట్లాడితే ఆయన ఎందుకండి తలదించుకుంది మాట్లాడలేకనా? చెప్పండి మాట్లాడడానికి ఆయనకు మాటలు లేక తలదించుకున్నాడా? ఇంట్లో ఎందుకు తలదించుకోం? సంఘంలో ఎందుకు తలదించుకోం? తలెత్తుకొని మాట్లాడుతున్నాం? తలెత్తుకునే యోగ్యత అసలు మనకెవరికన్నా ఉందా? తల ఎత్తుకొని మాట్లాడే యోగ్యత మనకసలు ఉందండి? తల ఎత్తుకొని మాట్లాడే యోగ్యత లేని మనమేమో తలెత్తుకొని తిరుగుతా ఉన్నాం. తల ఎత్తుకోగలిగినటువంటి ఒకే ఒక్కడు దేవుడు యేసుక్రీస్తు. ఆయన తలెత్తుకునేటువంటి లక్షణాలు కలిగిన దేవుడు. ఆయన నీ కోసం, నా కోసం తలదించుకున్నాడండి. ఎంత అద్భుతమో చూడండి. మనం ఒక మాట అంటే అట్టుంటానికి ఏమండి? అలా తలదించడం అంటే నా ఉద్దేశ్యం ఏందంటే, కాసేపు మౌనంగా ఉండడం, ఓర్చుకోవడం, సహించడం. అది తలదించడం అంటే. ఓర్చుకోవడం, సహించడం, కొద్దిగా విధేయత చూపించడం, దేవుని మీద విశ్వాసం ఉంచడం. అలా ఎందుకు చేయం? మన విశ్వాసులే అది అర్థం కాలా యూదులకి. ఇశ్రాయేలుకి అదే అర్థం కాలా. తలదించుకునేవాడేం దేవుడు, దెబ్బలు తినేవాడేం దేవుడు, అప్పగించుకునేవాడేం దేవుడు అనుకున్నాడు తప్ప, అరే! ఇది దేవుడికి మాత్రమే సాధ్యం. మన మనుషుల్లో ఎవడికి సాధ్యం కాదా అని అనుకోలేకపోయారు వాళ్ళు. అందుకే అపార్థం చేసుకున్నారు సిలువని. వాళ్ళే సిలువ వేశారు. ఇలాంటి చేతకానోడు మనకెందుకు? చంపేస్తే పోద్ది
అడ్డం తొలగిపోద్ది అనుకున్నారు. కానీ ఆయన దేవుడు అనేది ఎరిగిన తర్వాత, ఎరిగిన ఇశ్రాయేలు గుండెలు పగిలినాయి. ఎరగనోడు ఇప్పటికీ అంతే ఉన్నాడు. ఎరిగినోళ్ళ గుండెలు పగిలిపోయి బోర్ని ఏడ్చారు. వాళ్ళల్లో పేతురు, వాళ్ళలో ఇంకా చాలా మంది ఉన్నారు. మొదటి రాజులు 17 అధ్యాయం. నేను ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తాను. 7, 8 వచనాలు చూసి ముగిద్దాం. మొదటి రాజులు 17వ అధ్యాయం. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీళ్లు ఎండిపోయాను. కొంతకాలమైన తర్వాత అంటే కొంతకాలం ఉన్నాయి అనేగా, అంతే కదా. కొంతకాలం ఉన్నాయి నీళ్లు, దేశంలో లేవు, అక్కడ ఉన్నాయి. అక్కడ ఏలియాని దేవుడు పెట్టాడు, ఉండమన్నాడు, ఉన్నాడు. నీళ్ళకు కొదువు లేదు. దేశం అంతా నీళ్ళకి సస్తున్నారు, ఈయనకి మాత్రం కొదువు లేదు. చక్కగా ఉంది. అలానే కాకోలాలు ఉదయం సాయంత్రం మాంసం తీసుకొచ్చి పెడుతున్నాయి. మాంసం రొట్టె తీసుకొస్తున్నాయి. చక్కగా తింటున్నాడు, హాయిగా నీళ్లు తాగుతున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు. బాగుంది, బాగుంది. ఎంతకాలం? కొంతకాలమే. కొంతకాలం అయిన తర్వాత 7, 8 వచనాలు. ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక రాజుకి, ఒక అధికారికి, ఒక పలుకుబడి గలవాడికి, ఒక ధనవంతుడికి నేను ఆజ్ఞాపించాను అంటే ఎంత బాగుంటుందో. విధవ అయ్యా, ఇంకెవడు దొరకలేదా? ఇప్పుడు మనకి స్పీకర్ వస్తే గెస్ట్ గా ఆయన్ని ఆడ పెడతాం. అంటే అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉన్న వ్యక్తి అక్కడ పెడితే మనకి సేపు, ఆయనకి సేపు. ఎందుకు? ఆయన ఏమి సనుక్కోకుండా చక్కగా సంతృప్తిగా మనకి ఆత్మీయ ఆహారాన్ని అందిస్తాడు. మనం కూడా పెద్ద ఇబ్బంది పడం. ఆయనకి సాటిస్ఫై చేశాం కాబట్టి ఆయన కూడా మనకి సాటిస్ఫాక్షన్ గా దేవుడి నుంచి వర్తమానాలను మనకు అందిస్తాడనేది. అయితే ఏలియాని దేవుడు ఎక్కడ పంపిస్తున్నాడు? విధవరాల దగ్గరికి. సారిపోత అనే ఊర్లో విధవరాల దగ్గరికి పంపిస్తున్నాను, ఆమెకు నేను పోషించామని చెప్పాలా, పో అన్నాడు. పో అంటే ఇప్పుడు లోబడాలా లోబడకూడదా అనేది ఛాయిస్ ఎవరిది? ఏలియాది. పోవా, ఇప్పుడు బానే ఉందయ్యా, నాకు కాకుంటే అది ఎండిపోయింది కదా, కొద్దిగా ఊట వచ్చేటట్టు చేయి చాలు. రోజుకి ఆ తట్ట తీసుకొని ఆ ఊట తాగుతా. ఇటు కూడా కాకులు తెస్తున్నాయి కదా, వాటి పని వాటిని చేయని, నువ్వెందుకు అడ్డు పెట్టడం? అవి పని చేసే అయ్యే కదా, అయ్యే ఆటనే చేయనియండి, హాయిగా ఏడే ఉంటా, బాగుంది అని అనలా. కనీసం నోరెత్తి మాట్లాడలేదండి, నోరెత్తి మాట్లాడలేదు. ఇప్పుడు ఐటీ బాగుంది కదా, ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా ఐటీ బాగానే ఉంది, సంక్షోభం లేదు. సో ఈఎంఐల వల్ల ఏదో కొన్ని వస్తువులు తెచ్చుకున్నాం ఇంటికి. అనుకోకుండా రేపే పేపర్లో ఏదో వేశారు, అంటే ట్రంప్ ఏదో అన్నాడు ఒక మాట అనేసరికి అది మనతో పడిపోయింది, ఐటీ పడిపోయింది. ఇప్పుడు ఈఎంఐలు అట్టగాడుగా నీ ఉద్యోగం ఏమి తీసేశారు. చెప్పలేం కదా ఏది జరుగుద్ది అనేది, తీసేశారు. ఇప్పుడు ఆ ఈఎంఐలు కట్టాలి, ముందు పోషించుకోవాలి, ఈఎంఐలు కట్టాలి, ఎట్లా? కష్టం అవుద్ది. ఇప్పుడు అది పరిస్థితి ఉంది. ఐటీ పోయింది, ఉన్నట్టుండగా ఐటీ కుప్పకొలిపోయింది. దేవుడు అన్నాడు, ఈ లాభంలో వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి? విధవరాల దగ్గరికి. నిజంగా అనుకోని సంభవాలు కొన్ని సంభవిస్తాయి మనకి, చెప్పలేం ఏం జరుగుద్ది అనేది. ఒకేసారి యుద్ధం అనేది రావచ్చు, లేదా ఒక తెగులు రావచ్చు మన కరోనా లాగా, లేదా ఒక అనారోగ్యం సంభవించవచ్చు, లేదా ఏదన్నా ప్రమాదం సంభవించవచ్చు అనుకోకుండా. ఇలా ఏం జరుగుద్దో మానవ జీవితంలో మనకు తెలియదు. ఏదైనా జరగవచ్చు. కానీ ఏది జరిగినా దేవుని వాక్యాన్ని హత్తుకుంటే, ఆయన కట్టడలు నేర్చుకునేటువంటి అలవాటు మనకుంటే, మనం దేవుని వాక్యానికి, అంటే అనుకోని పరిస్థితులు సంభవాలు మన జీవితం జరిగినా మనం సత్ప్రవర్తన కలిగి సృష్టికర్త అయిన దేవునికి మన జీవితాలను అప్పగించుకుంటే అంతకంటే సేపు ఇంకోటి లేదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే దావీదు అన్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. నాకెప్పుడు మేలేదంటే కట్టడలు నేర్చుకుంటుంటానయ్యా, అది ఆయన చెప్తుంది.
నీ కట్టలు నేర్చుకుంటా ఉంటాను. నాకు శ్రమను కూడా ఏం చేస్తావు నువ్వు? మేలుగా మారుస్తావు. మేలుగా మారుస్తావు. ఎంత సులభమైన సూత్రం అండి. అదే మ్యాథ్స్‌లో కొన్ని సూత్రాలుంటాయి గదా! ఒక లెక్క చేయాలి అంటే ఏదో సూత్రం ఉంటది. ఆ సూత్రం వస్తే చాలు లెక్కొచ్చేసినట్టే కదా! అలా ఒక సూత్రాన్ని చెప్పాడు. అద్భుతమైనటువంటి సూత్రాన్ని. ఇప్పుడు ఈయన బయలుదేరాడండి. ఎక్కడికి? సారెపతు విధవరాలు దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరెళ్తే పోనీ నేను చెప్పాను అన్నవాడు రాగానే ఆయన్ని "వందనాలయ్య గారు రండి" అని ఆహ్వానించొద్దు. ఆమె పొలాలు ఏరుకుంటా ఉంది. ఈయనే పోయి చూసాడు. పాపం ఏమన్నా పెద్ద పెద్ద ప్రవక్త గదా! చూసాడు కాసేపు. అసలు పట్టించుకోవట్ల. ఆమె పనిలో ఆమె ఉంది. ఈయనే పలకరించాడు. "అమ్మా, అమ్మా" అని. ఆమె ఇటు చూసి ఎవరోలే అని మళ్ళీ ఏరుకుంటుంది. మళ్ళీ పిలిచాడు. "అమ్మా నేనేనమ్మా నిన్ను పిలుస్తుందని." పిలిస్తే ఈయనెవరు? నాతో ఏం పని అన్నట్టుగా చూసింది. ఈయనకో డౌటు. దేవుడు చెప్పా అన్నాడు. చెప్పాడా లేదా? సరే ఏమోలే వచ్చాను గదా ఇక్కడి దాకా అని చెప్పి ఆమెతో అన్నాడు, "అమ్మా నాకు కాస్త మంచినీళ్ళు ఇవ్వవా? కొద్దిగా మంచినీళ్ళు తీసురా" అన్నాడు. అది చూసి పోనీలే కాసినున్నాయి గదా అని చెప్పి తీసుకురావడానికి బయలుదేరింది. అన్నాడు, దాంతో పాటు చిన్న అప్పం నాకు గూడా పట్టరా అన్నాడు. నాకు పట్టరా అన్నాడు. అంది ఆగి ఒక మొహం వైపు ఎగాదిగా చూసి చూసి ఇంట్లో పిండిని నూనె ఉంది. నా నా బిడ్డ నేను తిని ఇక అదే లాస్ట్ సప్పర్ తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం. ఇంకేం లేదయ్యా అంది. అన్నప్పుడు ఈయనేమనాలి చెప్పండి? ఈయన ఈయనేమనాలా? అమ్మా నేను చెప్పినట్టు చెయ్యి. నీ బుడ్డిలో నూనె అయిపోదు. నీ తొట్టిలో పిండి అయిపోదు అని ఈయన చెప్పాడు. చెప్తే కథలు చెప్పబాకు. కథలు చూసావా ఇప్పుడు దాకా ఏరుకుంటున్నావు కథలు. ఇంకో మాట అన్నావో చివరి తిండి కూడా తినకుండా మా నోటికి అడ్డుపడతావా? కర్ర చూడు అనాల్సింది కదా! అందండి ఆమె. అనలా. ఎంత విచిత్రమో చూడండి. శ్రమకి ఆమె సిద్ధపడింది. ఒక దైవజనుడు చెప్పిన మాటకి లోబడి తను శ్రమ పొందడానికి అంటే తను తినే చివరి దాంట్లో కూడా తను తగ్గించుకోవడానికి తనకు లేకుండా తనకు పెట్టడానికి ఆమె శ్రమకు సిద్ధపడింది. అలానే ఏలియా కూడా శ్రమకు సిద్ధపడ్డాడు. దేవుడిచ్చిన శ్రమ హాయిగా జరుగుతుంది కొంతకాలం. కానీ బాగునీరు ఎండిపోయింది. దేవుడు అన్నాడు, విధవరాలి దగ్గరికి పో అన్నాడు. పోతే అక్కడ నిండుగా ఏం లేవు. అక్కడ కాచినే ఉన్నాయి. అయిపోతున్నాయి. ఇలాంటి శ్రమలో ఇద్దరు ప్రభువు కట్టడలకి లోబడ్డారు. నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రభువా నువ్వు ఎలా నడిపిస్తావో దానికి మేము సిద్ధం అన్నారండి. మేము సిద్ధం, మేము రెడీ అని దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి లోబడ్డానికి ఎప్పుడైతే సిద్ధపడ్డారో శ్రమ ఉందని తెలుసుకో. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నాకున్న ఇంత అన్నంలో అది ఇంకొకళ్ళు అడిగితే నాకు లేకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏందో చెప్పండి. పోనీ నాకు లేకపోయినా పర్లే, నా బిడ్డ కూడా ఉండదు. ఆయనకి ఇస్తే తక్కువైపోద్ది. అవునా కాదా? అవునా కాదండి? నాకు లేకపోయినా పర్లేదు, నా బిడ్డకు లేకపోతే ఊరుకుంటారండి తల్లులు? ఊరుకుంటారా? ఎంత అది ఓర్చుకోలేని తనం. అయితే అలాంటి పరిస్థితి కూడా ఆ విధవరాలు సిద్ధపడిందండి. శ్రమకు ఎప్పుడైతే సిద్ధపడిందో ఏమైందంట? ఆ తొట్టిలో పిండి అయిపోలేదు. ఆ నూనెలో ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. సమృద్ధి, సమృద్ధి. అందుకే దావీదు అంటున్నాడు, నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, మేలాయను అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ విధంగా మనం ఈ జీవితాలను చూస్తే శ్రమల్లో దేవుడు ఏం చూస్తాడంటే శ్రమలు వచ్చినప్పుడు, గాయాలు తగులుతున్నప్పుడు, నొప్పిలో గుండా మనం వెళ్తున్నప్పుడు, బాధ వేదన పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తాడు. ఏలియా ప్రవర్తన, దెబ్బ పడినప్పుడు పౌలు ప్రవర్తన, నొప్పి కలిగినప్పుడు కొదువ లేమి కలిగినప్పుడు విధవరాలి ప్రవర్తన దేవుడు చూశాడు. తమ అభిప్రాయాలు ఇది వేరే వాళ్ళకి పెడితే అయిపోతుంది అనే అభిప్రాయాన్ని విధవరాలు మార్చుకుంది. ఆ విధవరాలు లేదు అంటుంది. ఇప్పుడు నేనేం అడిగేది ఇంకా
అనే అభిప్రాయాన్ని, తన ఆలోచనని ఏలియా మార్చుకున్నాడు. దేవుడు చెప్పినట్టుగా చేశాడు. దేవుడు ఏమన్నాడు? వివరాల దగ్గర నుండి పోషిస్తుంది అని చెప్పాడు. చెప్పాడా లేదా? దేవుడు చెప్పాడు కాబట్టి నేను అడుగుతాను అనుకున్నాడు. అంతే. అంతే. అడిగాడు. సమృద్ధి దొరికింది. దేవుని వాక్యాన్ని బట్టి మన ఆలోచన, మన అభిప్రాయాలు, మన మార్గాలు మనం తప్పకుండా మార్చుకోవాలి. శ్రమ ఏం గుర్తు చేస్తుందంటే, మనం మార్చబడాలి, మనం మార్చుకోవాలి అనే దాన్ని గుర్తు చేస్తుంది. ఎలా అంటే, ప్రమాణం దేవుని వాక్యం, దేవుని కట్టడలు, దేవుని శాసనాలు, దేవుని ఆజ్ఞలు. ఆ వాక్యానుసారంగా మనం మార్చుకున్నప్పుడు, మారినప్పుడు మన జీవితాలు మనకి, మన కుటుంబాలకి, మన సంఘానికి, సమాజానికి, మన జీవితాల్ని మేలుకరంగా దేవుడు చేస్తాడు అని దేవుని వాక్యం రుజువులు ఇస్తా ఉంది. పౌలు జీవితం, ఏలియా జీవితం, విధవరాల జీవితం ఎలా వాళ్ళు మార్చుకున్నారో, దేవుని కట్టడలకి నేర్చుకున్నారో, వాళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మారాయో. ఒక దైవజనుడిని కరువు కాలం అంతా పోషించగలిగే సామర్థ్యాన్ని దేవుడు ఆవిడకిచ్చాడు. ఒక్క పూటకి కూడా తక్కువైనటువంటి ఆ వ్యక్తికి అనేక రోజులు, అనేక సంవత్సరాలు పోషించగలిగేలా దేవుడు చేశాడు. ఎంత అద్భుతమో చూడండి మన దేవుడు. నేను ముగిస్తాను ఇంకా. మరి మాట వినని, కట్టడలు నేర్చుకొని ఫరో జీవితం ఏమైందో కూడా మనం చూసాం. మన జీవితాలని ఎలా ముందుకు తీసుకెళ్దాం ఆలోచించండి. నా అభిప్రాయాలు, నా ఆలోచనలు, నా మార్గాలు నేను అలానే స్థబర్నగా ఉంటే దాన్ని దేవుడు అంటాడు, ఉదయాన్ని కఠినపరచుకోబాకు అని. అలా కాకుండా దేవుని వాక్యానుసారంగా నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నా అంతరంగాన్ని, నా మార్గాల్ని నేను దేవుని మార్గం ప్రకారం మార్చుకోగలిగితే నా జీవితం ధన్యమవుతుంది. మన జీవితాలు ధన్యమవుతాయి. మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఆ అనుభవం కలిగిన దావీదు అంటున్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. ఇప్పటిదాకా